రాజ్తో మాయ కాపురం జరిగేలాగా మనం పరిస్థితులు క్రియేట్ చేస్తూనే ఆ కావ్యని ఇంట్లో నుంచి నేనుండగా అలా ఎలా జరగనిస్తాను? మాయని రాజ్కిచ్చి పెళ్లి చేసేది సంతోషంగా కాపురం చేయడానికి కాదు, క్షణక్షణం నరకం చూపించడానికే. మాయ పెట్టే టార్చర్కి విసిగిపోయి, అలసిపోయి, కృంగిపోయి అన్నిటినీ వదిలేసి. అవును మమ్మీ, నువ్వు చెప్పింది నిజమే. కానీ కళ్యాణ్ మనకు అడ్డొస్తాడు కదా, దానికి అత్తయ్య ఎలాగూ ఒప్పుకుంది కదా మమ్మీ. ఒప్పుకుంది, కానీ తనలో ఒక చిన్న అనుమానం ఉంది. దాన్ని కూడా దూరం చేసేస్తే వెంటనే పెళ్లి పనులు మొదలు పెట్టచ్చు. ఉంటే నీ ప్లానింగ్లకి నేను కూడా అల్లాడిపోయేవాని మమ్మీ. నిజమైందప్పు. ఏమైందక్కా? మా అత్తయ్య మా ఆయనకి మాయకి పెళ్లి చెయ్యాలని నిర్ణయం ఇంట్లో పరిస్థితి అలా ఉంది. వాళ్ళేదా? ఇప్పుడు తన దృష్టిలో నేను తన కొడుక్కి ఇష్టం లేని భార్యని. లేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెప్పు చాలు. ఆ విషయం చెప్పడానికి నీకు ఫోన్ చేలు తీరిపోతాయి. నువ్వు చాలా సింపుల్ గా చెప్పావు గాని ఆ మాయ దొరకడమే కదా అసలు సమస్య. తెలీదు, కానీ ఒకప్పుడు ఎక్కడుందో మనకు తెలుసు కదా. తెలిసి ఏం సాధించాం? ఎవరో ఒకరు ఆ నిజమైన మాయని కలిసే ఉంటారు. నాకున్న ఒకే ఒక్క దారిది. ఇది కూడా మోసుకుపోతే నేను ఆ సమస్యకు తల వంచి ఓడిపోవడం. నా చుట్టూ చీకటే ఉంది, ఎటు వెళ్లాలో తెలీదు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. నేను ఆ మాయున్న పాతింటి దగ్గరకు వెళ్లి చుట్టుపక్కలంతా ఎంక్వైరీ అసలు మీకెవడిస్తాడమ్మా మా నెంబర్లు? వాడి పేరు చెప్పు. కూర్చోనివ్వరు, నిల్చోనివ్వరు, తిననివ్వరు, పడుకోనివ్వరు. కొత్త ఆవకాయ మీద చూపించినట్టు ఎవరి మీద కోపమో ఎవరి మీదో చూపిస్తావేంటి? విషయం ఎత్తితే ఇంటిళ్ల పాది నీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. కాబట్టి కావ్యకి సపోర్ట్ చేసినందుకు నేనేం బాధపడటం లేదు. వాళ్ళన్నది కూడా నిజమే కదా. పెద్ద సమస్య ఇంకేముంది? అందుకు కావ్య అడ్డుగా ఉంది కాబట్టి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నావు. దీన్ని నేను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమైపోతున్నాను. కావ్య గురించి ఇంతేనా నువ్వు అర్థం చేసుకుంది? ఎక్కడా నీ కోడలెక్కడా? నేను చెప్పేది పూర్తిగా విను, నచ్చితే అమలు చేయి. కావ్యకి ఆస్తి రాసిమంటావా? కాదు, కావ్యనే రాసిస్తుంది. అమ్మతిస్తున్నాను అని కావ్య సంతకం చేసిస్తే మాయికి రాజ్కి పెళ్లి చేయడానికి నీకెవరో అడ్డు. కావ్య పుట్టింటికి పోయే రకం కాదు. అత్తింట్లోనే ఉండాలి, ఈ ఆస్తినంతటినీ అనుభవించాలి. ఈ నో అబ్జెక్షన్ లెటర్ మీద సంతకం చేయడానికి కావ్య ఎలాంటి అబ్జెక్షన్ చెప్పదు, వాడుతుంది. కానీ నీ కోడలు విదేశీ ముదురు, ఇంటర్నేషనల్ ఇంటెలిజెంట్, బ్రెయిన్ బాగా వాడుతుంది. నువ్వు ఈ పేపర్స్ ముందు పెట్టి రాజ్కి మాయికి పెళ్లి చేయడానికి అభ్యంతరం లేదని నువ్వు సంతకం చేయాలని అడిగి చూడు. సికి పరిష్కారమే కాదు, నీకు కావ్య నిజ స్వరూపం పూర్తిగా అర్థమవుతుంది. ఎప్పుడైనా నీకు కావ్య ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. కొన్న పేరు చూసి కాదు. బయట పెట్టుకొదనా, నిన్ను వదిలేసి నా మీద పడతారు. వాళ్లతో పాటు నా కోడలు కోడి గిత్తలా ఎగిరి పడుతుంది. నువ్వు మోస్తున్న బాధలు చాలవనా? వీణ్ణి కూడా మోసుకొంతుడు. ఆ ఏడుపేదో ఆ మాయే ఏడుస్తుంది. తీసుకెళ్ళిచ్చేపో. అయ్యో, ఆ మాయ వీడి తల్లి కాదని ఎలా చెప్పాలి? అలాంటి మనిషి బిడ్డని బాగా చూసుకుంటుందని ఎలా నమ్మేది? ఇటివ్వు. హొసే సెంటిమెంటల్ ఫూల్ దానా, నీ మంచితనం చూసేనే అందరూ నీతో అష్టాచమ్మ ఆడేసుకుంటున్నా. అదే నీ కాబోయే సవతక్కకి. మీకు ప్రతిరోజు ఎండుగడ్డి అవసరం కాబట్టి టోకుగా కొనేసుకోండి. వాట్ డు యు మీన్? నువ్వు ఇంగ్లీష్ లో కూస్తే నేను సంస్కృతంలో కూస్తా. చెవుల్లో నుంచి రక్తాలు కా. అదేంటి అలా అడిగావు? కావాలంటే వాడి ముక్కు చూడు, అచ్చం తల్లి ముక్కే. ఆ ముక్కు చెప్పడానికి ఈ తల్లికి నోరు పడిపోయిందా? కలిసి హాయిగా నిద్రపోదాం అనుకుంటున్నావా? జాగ్రత్త. ఇప్పుడు వీణ్ణి మనం చూసుకోవాలా? హలో, మనం కాదు, నువ్వు చూసుకోవాలి. కొలేదా? తప్పదు. ఎక్కడా? మాయ దగ్గరున్నాడు.
ఏంటి? ఉంది. మరి నువ్వేం చేస్తున్నావు? చూస్తూ ఊరుకున్నాను. ఎందుకు? శాంతంగా నిద్రపోవడానికి వాణ్ణి పంపించేశానా? అదంతా మర్చిపోయి ఎలా మాట్లాడుతున్నారు? ఆ మాయ వాడి కన్నతల్లి కాదని నీకు తెలీదా? నేను కూడా వాడి కన్న తల్లిని కాదు. అయితే ఇది అందుకే తల్లి బిడ్డ గురించి పట్టించుకోకుండా నీ మీదెందుకు వదిలేసింది అని అడి. లేకపోతే ఏం చేయమంటారు? ఇన్నాళ్ళు కన్న ప్రేమతో వాణ్ణి చూసుకున్నారు అనుకున్నాను. ఇప్పుడు ఆ అన్న ప్రేమతో వాణ్ణి చూసుకుంటున్నారు. కావాలంటే మీరే వెళ్ళి తీసుకురండి. నేనొక్కదాన్నే దొరుకుతాను అనడానికి. పిలిచానే. నా పేరు అది కాదు, వాడు ఉంటాడంటావా? ఏమో. ఏడుస్తాడేమోనే, అత్త చిరాకు పడతారేమో. నటించడానికి వచ్చిన ఆడది కదా, చిరాకు పడితే దొరికిపోతానని మూసుకుని భరిస్తుంది. ఆగండి, ఆగండి, ఆగండి. ఏంటిది? ఏంటి? చాలా రోజులైంది కదా మీరిద్దరూ కలిసి. దానికోసమే ఏయ్, చి, 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 చి. అవసరమా? బాబు కోసమని చెప్తే వాళ్ళు నమ్ముతారా? కన్న తల్లినంటూ వచ్చింది. తల్లి బాధ్యత ఏంటనేది ఆ ఆడదానికే అర్థం కావాలి. అయితే నేను వెళ్తాను. పడుకోండి. అదే నిర్ణయం మీద నిలబడ్డావా? మాట మాటికి నిర్ణయాలు మార్చుకోవడానికి ఈ నో అబ్జెక్షన్ పత్రాల మీద సంతకం చెయ్యి.